పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చీరాల కొత్తపేటలోని సత్యనారాయణ గారి తోటని వీక్షించబోతున్నాము. వారు కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు, అందుకని వారిని పరిచయం చేయలేకపోయాను. మీరు చూస్తున్న ఈ చెట్టు వచ్చేసి నెల్లూరు చక్కెరకేళి అంట. మనము చూడటానికి సహజంగా దుకాణాల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, అంత పెద్దవిగా ఉన్నాయి. పూర్తిగా హస్తాలన్నీ పూర్తిగా విచ్చేసినాయి, గెల పూర్తిగా విచ్చినట్లుగా ఉన్నది. దీన్ని వారేమన్నారంటే సహజంగా ఇంట్లో పెరిగిన వాటిని ఎరువులే వేస్తారు కానీ ఇంటికి సంబంధించిన వాటిని వాడతారు కానీ ఏమి రసాయన ఎరువులు వాడనన్నారు. చాలా చూడటానికి బాగుంది. ఇది మీరు ప్రత్యేకంగా చూడవలసిన చెట్టు. ఇది 20 అడుగుల అరటి చెట్టు. ఇది నేను మొదటిసారి చూస్తున్నాను, ఇప్పుడు చూడలేదు. ఇవి వచ్చేసి మనము కూర అరటి. ఇది దీని గెల చూసినట్లయితే మీరు మొదటి అంతస్తు దగ్గర ఉన్నది, చూసారా? ఇవి వారు కేవలం నీరిస్తున్నారు అంటే ఎప్పుడైనా మామూలు ఎరువులు వేస్తారేమో కానీ రసాయనిక ఎరువులు ఏమి వాడరంట. ఇవి వచ్చేసి ఇవి కూడా విశిష్టమైనవి. వీరి దగ్గర ఉన్న ఈ మునక్కాయలు చూడడానికి చాలా లావుగా ఉన్నాయి, పొడుగు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. వారు చెప్పిన దాని ప్రకారం ఇవి అంట మనకి 43 అంగుళాల దాకా వస్తాయంట ఈ వాళ్ళ దగ్గర ఉన్న మునక్కాయలు. నేను తర్వాత గమనించింది ఏంటంటే నేను ఎక్కువగా ఉన్న వాటిని చూపించలేకపోయినా అనిపిస్తుంది, ఎందుకంటే వారి దగ్గర పంట కూడా తక్కువ అయిపోయింది, అంటే మొత్తం అయిపోయినట్లుంది, పూత తక్కువగా ఉంది ప్రస్తుతానికి. ఇవే కాకుండా వారి దగ్గర ఇంకా విభిన్న రకాలైన పళ్ళు కూడా పండిస్తూ ఉన్నారు. అవి కూడా మీకు పరిచయం చేస్తాను. మీరు కింద చూస్తున్నవి వచ్చేసి మామూలుగా ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. ఇది వచ్చేసి గులాబ్ జామ్ చెట్టు అంటాము, అంటే మనకి ఆంగ్లంలో దీన్ని వాటర్ యాపిల్ అని పిలుస్తారు, రోజ్ యాపిల్ అని పిలుస్తారు. ఇవి ఈ రంగులో ఉన్న ఈ మొక్క అంటే ఈ పండు తినడానికి చాలా తీయగా ఉంది. దీనిలో ఇత్తనం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎరుపుగా ఉన్న దానిలో ఇత్తనం ఉండదు, తీయగా ఉంటుంది బాగా. నేను పరిశోధించిన దాని ప్రకారం మనకి ఇది కొమ్మ కూడా బతుకుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రతి కొమ్మకి గుత్తులుగా ఉన్నాయి. వారు చెప్పిన దాని ప్రకారం వీరు దీన్ని కూడా టోకుగా వర్తకులకు విక్రయిస్తారంట. వారే నేరుగా వచ్చేసి వర్తకులు నేరుగా ఆయన దగ్గరికి వచ్చేసి కొనుక్కొని వెళ్తారంట. మీరు చూసినట్లయితే ఈ ప్రతి కొమ్మకి కూడా గుత్తులుగా ఉన్నాయి. కనీసం ప్రతి గుత్తిలో 4 కాయల దాకా ఉన్నాయి. కానీ నాకు ఇది ఈ పండు చాలా నచ్చింది. ఇదే కాకుండా వీరి దగ్గర వేరే రకం కూడా ఉన్నది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మొత్తం ఆకుల్లా కనబడుతున్నాయి కదా, ఇది స్టార్ ఫ్రూట్. చూడండి, మొత్తం దగ్గరికి వెళితే కానీ మనకి ఆ కాయలు అర్థం కాలేదు, ఇంకా చాలానే ఉన్నాయి. అంటే పైన సూర్యరశ్మి పడటం వల్ల నాకు కొంచెం వీడియో తీయడం ఇబ్బంది అయ్యి నేను కొంచెం మాత్రమే చూపిస్తున్నాను. కానీ వాళ్ళ దగ్గర ఇంకా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూడండి, కాయలు కూడా పెద్దవిగా ఉన్నాయి. వీటిని కూడా వీరు టోకుగా వర్తకులకు విక్రయిస్తారు. అంటే ఎవరైనా చీరాల వస్తువులు ఉంటే కనుక ఆయన దగ్గర కొనుక్కోవచ్చు. ఇది చూడండి, ఇది ఇంకొక రకమైన గులాబ్ జామ్ పండు. ఎరుపు దానికి దీనికి తేడా ఏంటంటే దీనిలో ఇత్తనం ఉంటుంది. ఎరుపుతో పోల్చుకుంటే కొంచెం తీపి తక్కువగా ఉంటుంది, కొంచెం వగరు ఉంటుంది. ఎరుపు దానికి అసలు వగరు ఉండదు, అది తేడా. ఇది కూడా నాకు తెలిసి కొమ్మతో బతికించుకోవచ్చు. ఇది వీరి దగ్గర 2-3 రకాల అనాస పండ్లు ఉన్నాయి. వీరు చెప్పిన దాని ప్రకారం ఇవి 3 సంవత్సరముల వయసున్న మొక్కలు అంట. ఇవి చూడండి, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఎర్రగా ఉంది ఆకు కూడా, కాయలు కూడా పైన ఎర్రగా ఉన్నాయి. లోపల మామూలుగానే ఉండొచ్చు, కానీ పైన ఆకులు ఎర్రగా ఉన్నాయి. ఇది వచ్చేసి వీరి పైన మేడ పైన ఇది ఇక్కడ ముఖద్వారంలో వాళ్ళు తమలపాకులు బాగా పెంచారు అడవిలాగా. ఇదే కాకుండా వాళ్ళు మేడ పైన మిద్దె తోటలోనే వారికి చిన్న కుండీల్లో వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అవి పండించుకుంటున్నారు, ఆకుకూరలు అవి కూడా. ఇక్కడ చూడండి, పూలు కూడా కొన్ని ఉన్నాయి, లిల్లీ పూలు, కోడి సంపింగ్ అనుకుంటా అది. ఈ కింద ఇప్పటిదాకా మీకు చూపించిన అరటి చెట్టు ఉంది కదా, కూర అరటి. చూడండి, ఇది దాని గెల వచ్చేసి మొదటి అంతస్తులో గెల కాసింది. చూడండి, దీని ఆకులు మళ్ళా 2వ అంతస్తులో ఉన్నాయి. చూడండి, చూసారా, 2వ అంతస్తులో ఆకులు ఉన్నాయి, దాని గెల మొదటి అంతస్తులో ఉంది. అదే కింద కనిపడిన అదే వంగడాన్ని వారు చిన్న కుండీల్లో కూడా వేసి పెంచుతున్నారు. చూడండి, ఒక చిన్న కుండీలో ఎన్ని కాయలు వస్తున్నాయి కదా. ఇది సీతాఫలం. ఈ సీతాఫలం కూడా వారికి చాలా పెద్దది. ఇది కాయలు కొంచెం దూరం. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.